హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈ రోజు మనం ఆంధ్ర వారి స్పెషల్ అయినటువంటి అరటికాయ ఇగురుని మనం తయారు చేసుకోబోతున్నాం. సాధారణంగా అరటికాయలో అనేక పోషక విలువలు ఉంటాయి. పచ్చి అరటికాయలను లేదా ఫ్రై చేసి తినడం వల్ల చాలా చాలా హెల్దీగా కూడా ఉండొచ్చు. వీటితో అరటికాయ బజ్జీ, అరటికాయ గ్రేవీలు, కర్రీస్లు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది. అరటి పండ్లలో విటమిన్స్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువ ఉండడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్స్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు అండ్ కర్రీకి సరిపడా ఆయిల్ అండ్ 2 పెద్ద సైజు బనానా ముక్కల్ని కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకోవాలి. బనానా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బయట ఉంచితే బ్లాక్ అయిపోతాయి కాబట్టి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూసేద్దాం. బండి పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కగానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్తంత ఫ్రై అయ్యే వరకు అలా తిప్పేసుకుందాం. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా అలా ఆయిల్లో మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. చూడండి, అలా సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కూడా మనం ఆనియన్స్ని అలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపును వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటతో తిప్పేసుకుందాం. ఆనియన్స్ అంతటికీ కూడా పసుపు పట్టేలాగా చూసుకోవాలి. అలాగే ఉంచేస్తే కనుక అది అక్కడక్కడ కలవకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. సాధారణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్ వేసేయడం వల్ల ఏంటంటే అడగంటిపోతుంది. అలా అడగంటకుండా ఉండాలి అంటే ఆనియన్స్ కాస్తంత వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే రుచికి రుచి ఉంటుంది, అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని కాసేపు ఆగుదాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఎంత సాఫ్ట్గా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం. అందులో వాటర్ యాడ్ అవ్వకుండా చూసుకోండి. వాటర్ లేకుండా అరటికాయ ముక్కల్ని అందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతో తిప్పేసుకుందాం. మొత్తం పైకి కిందికి తిప్పాలి. అరటికాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకుని కాసేపటి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుందాం. చూడండి, కాసంత ఫ్రై అయిపోయాయి కదా. ఒక్కసారి మళ్ళీ గరిటతో తిప్పేసుకుని ఇప్పుడు దీంట్లో మనం కర్రీకి సరిపడా కారం, ఉప్పు అండ్ గరం మసాలా కూడా వేసేసుకుందాం. ఒక 1 స్పూన్ గరం మసాలా అండి అది. గరం మసాలా కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కర్రీ అంతటిని తిప్పేసుకుందాం. ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ ఇగురు అంటేనే మసాలా అండి. మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాలు వేసి అలా తిప్పేసి కాస్తంత కర్రీ కింద తయారు చేసుకుని తిన్నామంటే ఎంతో బాగుంటుంది. అండ్ దీంతో పాటు అలా తిప్పేసుకున్న తర్వాత మనం కొంత వాటర్ని యాడ్ చేసేద్దాం. ఎక్కువగా వాటర్ వేయకూడదు, ఇది ఇగురు. అదే పులుసుకు అయిందనుకోండి ఎక్కువ వేసినా బాగుంటుంది. ఇది ఇగురు కాబట్టి కొంతవరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి. అండ్ వేసేసుకుని తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కర్రీ అంతా ఉడుకు పట్టింది కదా. కర్రీని ఒకసారి మొత్తం అలా తిప్పేసుకుని దీంట్లో కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకుని, అంటే కర్రీని మొత్తం తిప్పకూడదు, అవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం. మళ్ళీ కాసేపటి తర్వాత ఆల్మోస్ట్
వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం కర్రీని ఒకసారి పైకి కిందికి అలా అలా మొత్తం తిప్పేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కదా. ఈ అరటికాయ గ్రేవీ ఎంత బాగుంటుందంటే కర్రీస్ లో గానీ చపాతీస్ లో గానీ పెట్టుకుని తింటే ఉంటది. ఆహా, మటన్ చికెన్ ఎంత టేస్ట్ ఉంటుందో అరటికాయ ఇగురు కూడా అంతే టేస్ట్ ఉంటుందండి. దీన్ని కనుక మనం నేను చెప్పినట్టుగా తయారు చేస్తే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీని వల్ల విటమిన్స్ కూడా మన శరీరానికి అంది చాలా ఆరోగ్యంగా ఉంటాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి కింద కామెంట్ చేయండి కర్రీ ఎలాగా ఉందో. కర్రీ నచ్చింది కదా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకి మరో వీడియోతో ఉంటాను. బై బై.